హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ ఈ మూవీ ఏం చెప్పాలి? ఈ మూవీ గురించి అసలు ఈ 2024లో మోస్ట్లీ ఇదే అద్భుతం కావచ్చు. సో మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మూవీ మాత్రం హైలైట్. అస్సలు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. వెళ్ళిపోండి. ఇది మాత్రం సూపర్ హీరో పిక్చర్ అంటారు, కానీ ఇది రియల్ హీరో పిక్చర్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, ఎందుకంటే ఇది మన ఇండియన్ స్టైల్ మూవీ. మీరు ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే మీరే లాస్ అవుతారు. ఇది ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. మీరు పిక్చర్ మొత్తం ఒక రేంజ్ అయితే లాస్ట్ 5 minutes మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అస్సలు ఆ 5 minutes మీరు ఖచ్చితంగా, అది గూస్ బంప్స్ అనే మాట చాలా చిన్న మాట, ఖచ్చితంగా మీరు సీట్లో అయితే కూర్చోరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, లాస్ట్ 5 minutes సీన్ అయితే అరుపులే మీరు అండి, ఎందుకంటే అంత ఊర మాస్ ఉంటుంది. లాస్ట్ సీన్ మాత్రం ఖచ్చితంగా మీరు చూడాలి ఫ్రెండ్స్. డైరెక్షన్ కూడా ప్రశాంత్ వర్మ గారు బాగా చేశారు. అసలు ఒక కొత్త లోకంలో ఉన్నట్టు ఉంటుంది మీరు ఈ పిక్చర్ చూస్తున్నంతసేపు. మ్యూజిక్ కూడా అంతే, చాలా కొత్తగా ఉంటుంది. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మీరు ఎప్పుడూ వినుండరు. మీరు ఆ ఫీల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆ మూవీకి వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. మీరు వెళ్తే దీనికి పెట్టిన డబ్బులకు మాత్రం వర్త్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంక్రాంతికి విన్నర్ కూడా అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. ఎందుకంటే మూవీలో దమ్ముంది ఫ్రెండ్స్. మీరు చూస్తే మాత్రం అస్సలు ఇలాంటి ఒక సినిమా మన ఈ రీసెంట్ టైంలో మీరు ఎప్పుడు చూసిండారో అలా ఉంటుంది సినిమా మాత్రం. సో ప్లీజ్ మీరు చూడకపోతే చూసేయండి, ఎందుకంటే ఇది మన చరిత్ర. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ అంటే అది వాళ్ళ ఇప్పుడు గాల్లో లెగడాలు అవి ఉంటాయి. ఇది మాత్రం ఇది మన స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ మూవీలో ఒక్క తప్పు కూడా లేదు అని నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలీదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, చెప్తున్నాను. సినిమా మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి విన్నర్ ఇదే, నాకు తెలిసి ఈ సంక్రాంతి విన్నర్ ఇదే. మీరు చూడకపోతే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. ఖచ్చితంగా నచ్చుద్ది ఈ సినిమా. మీరు పెట్టే డబ్బుల కంటూ. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే తక్కువ బడ్జెట్లో చాలా చాలా గొప్పగా చేశారు ఫ్రెండ్స్. విఎఫ్ఎక్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు ఎక్కువ ఊహించుకోండి, అవతార్ రేంజ్ కానీ అట్లా ఊహించుకోకండి. ఉన్న దాంట్లో బెస్ట్గా చేశారు, చూడొచ్చు. బాగుంది ఫ్రెండ్స్. విఎఫ్ఎక్స్ అంతా ఇది ఏమి లేదు, మీరు చూడొచ్చు, నచ్చుతుంది, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అంత బ్యాడ్ ఏం లేదు విఎఫ్ఎక్స్. అస్సలు తేజ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, సూపర్గా చేశారు దీంట్లో. దాని తర్వాత అంటే వరలక్ష్మి శరత్ కుమార్, ఈమె కూడా యాక్టింగ్ ఖచ్చితంగా బాగా చేసింది. ఒక లెక్కగా చెప్పాలంటే సెకండ్ హీరో అంటే కూడా తప్పు కాదు, ఎందుకంటే అంత బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. కామెడీ కూడా బాగుందండి, చాలా జెన్యూన్ కామెడీ మాత్రం హైలైట్ ఉంటుంది. ప్రతి కామెడీ సీన్కు మీకు ఖచ్చితంగా నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. బాగుంది సినిమా. ఇంకా చాలామంది ఉన్నారు, మన జబర్దస్త్ రోహిణి గారు కానీ, లేకపోతే మన జబర్దస్త్ కిటాబ్ శ్రీను గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, ఇంకా మన వైవ సత్య గారు కానీ చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్ మాత్రం. ఈ సినిమా బాలీవుడ్లో కూడా ఒక ఊపుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మన చిన్నగా రిలీజ్ అయిన కాంతారా మరియు కార్తికేయ 2 దీనికే వాళ్ళు ఊగిపోయారు. ఇదైతే ఇంకో రేంజ్లో ఉంది. ఖచ్చితంగా ఇది మంచి సక్సెస్ మాత్రం సాధిస్తుంది ఫ్రెండ్స్. ఇంకంతా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మిస్ అవ్వకండి, వెళ్ళి థియేటర్లో చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండ్కి మనం 10K కొట్టేయాలి, ఇది మాత్రం మన టార్గెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే షేర్ చేసేయండి. మనం మాత్రం 10K కొట్టేయాలి, ఈ ఇయర్ ఎండ్ లోపల 10K కొట్టేయాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and like my video.